మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశి. అమరావతి ఆర్ట్ గ్యాలరీ అంటే మొత్తం రాజమహేంద్రవరంలో నిజంగా ఒక తుఫాన్ అయితే సృష్టించిన పరిస్థితి. కళాప్రేమికులు అందరూ కూడా ఈ రోజు కోసం ఎంతో వెయిట్ చేసిన పరిస్థితి. మరి మొత్తం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ మధ్య ఉన్న ఆ ప్లేస్లోనే ఒక 500 స్టాల్స్ అంటే ఆ గ్యాలరీస్ అన్ని కూడా పెట్టిన పరిస్థితి. ప్రతి గ్యాలరీలో కూడాను పవన్ కళ్యాణ్ పిక్ మనం చూస్తున్నాం. కాకపోతే దీనికి సంబంధించి మనం చూడొచ్చు డిఫరెంట్ దూరంగా వెళ్తుంటే మొత్తం పవన్ కళ్యాణ్ అంతా కూడా ఆ స్ట్రింగ్ పరిస్థితి ఉంది. మరి సౌత్ ఇండియా వ్యాప్తంగా కూడా అందరి కళాకారులకు కూడా ఈరోజు రాజమహేంద్రవరం వచ్చిన పరిస్థితి. ఇదే చేస్తున్న పరిస్థితి. పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అంటే మేము చూసాము ప్రతి స్టాల్లో కూడా ఆయన సంబంధించిన పెయింటింగ్ ఉన్న పరిస్థితి. మీ దగ్గర కాస్త డిఫరెంట్ గా ఉంది. ఎందుకు ఎంత కష్టపడ్డారు ఇది చేయడానికి? యాక్చువల్లీ ఇది చేయడానికి నేను 5 days తీసుకున్నాను. అది అన్ఎక్స్పెక్టెడ్ గా బ్రేక్ అయింది అండ్ నెక్స్ట్ 1 day లో ఇది కంప్లీట్ చేశాను. అండ్ నా మార్నింగ్ 8కి కూర్చుంటే ఈ నైట్ 11:30 దాకా టైం పట్టింది ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి. ఏమంటుంది దీన్ని స్ట్రింగ్ ఆర్ట్ అంటారు, దీన్ని ఫేస్ పోర్ట్రేట్ అంటారు అండ్ నేమ్స్ రాసేదాన్ని నేమ్ పోర్ట్రేట్ అంటారు. ఒక ఫేస్ రావడానికి నియర్లీ మనం 4,000 to 5,000 చుట్టూ తిప్పాలన్నమాట. అండ్ ఇట్ లైక్స్ అంటే చాలా టైం తీసుకుంటుంది అండ్ దానికి చాలా పేషెన్స్ కావాలి. ఒక్క థ్రెడ్ ఎక్కడైనా పోతే మొత్తం కొలాబ్స్ అయిపోతుంది అనమాట పైనుండి కింద దాకా. అంటే పవన్ కళ్యాణ్ చిత్రమే ఎందుకు మీరు ఎంచుకున్నారంటే? నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అనమాట. సో అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పిక్కే చూస్ చేసుకొని వేసాను అనమాట. ఏ ఏజ్ నుంచి మీరు ఈ ఆర్ట్ నేర్చుకుంటున్నారు, మీరు వేస్తున్నారు? నేను మైక్రో ఆర్టిస్ట్ గా 3rd class నుండి రన్ అవుతూనే ఉన్నాను. 3rd class నుండి మైక్రో ఆర్ట్స్ చేశాను, మ్యాక్రో ఆర్ట్స్ చేశాను అండ్ రీసెంట్ గా స్ట్రింగ్ ఆర్ట్ బాగా అప్డేట్ అయింది కాబట్టి ఇంకా సో అది కూడా నేర్చుకోవాలని ఒక యాంగ్జైటీతో నేర్చుకున్నాను అనమాట. ఫస్ట్ నా మీద నేను ప్రయోగించుకున్నాను. అది సక్సెస్ అయిన తర్వాత ఇంకా నేను పవన్ కళ్యాణ్ గారిది చేశాను అనమాట. అంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తారని అందరూ అనుకున్నారు. ప్రతి స్టాల్లో కూడా ఆయన చిత్రాలు మనకి కనిపించిన పరిస్థితి. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వస్తే ఇది మీరు గిఫ్ట్ చేద్దరా? లేదండి, ఇది యాక్చువల్లీ నేను పవన్ కళ్యాణ్ గారు అండ్ వాళ్ళ అమ్మగారు ఉన్న పిక్ చేశాను. అది 48 inches అనమాట. అది నేను ఇక్కడ తేవాలి అంటే అవదే ఈజీలీ ఒక 3 to 4 members అది పట్టుకొని క్యారీ చేయాల్సి వస్తుంది. 48 inches. సో అది క్యారీ చేయాలంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట. సో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వస్తే నేను అక్కడే ఆయనకి సబ్మిట్ చేస్తాను, కానీ ఇక్కడికి తీసుకొచ్చే ఛాన్స్ లేదు కాబట్టి. సో పేరెంటల్ సపోర్ట్ ప్రతి ఒక్కరికి అంటే ఇలాంటి క్రియేటివ్ ఆర్ట్స్కి వెళ్ళాలంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా ఉండాలి. ఎందుకమ్మా చదువుకోవచ్చు కదా అనే బేసిక్ క్వశ్చన్ వింటూ ఉంటాం. మరి మీ వైపు ఎలా మీ పేరెంట్స్ ఎంత సపోర్ట్ చేస్తారు? మా పేరెంట్స్ ఫుల్లీ సపోర్టెడ్. ఎందుకంటే నాకు అసలు వరల్డ్ రికార్డ్స్ వచ్చిన కారణం కూడా మా పేరెంట్సే. చాలా సపోర్ట్ చేశారు. 3rd class నుండి నేను ఏం చేస్తానంటే అది యాక్సెప్ట్ చేశారు. సో అలా మైక్రో ఆర్ట్స్ దగ్గర నుండి ఇప్పుడు స్ట్రింగ్ ఆర్ట్ అండ్ కొత్త ఆర్ట్స్ కూడా నేర్చుకునే స్కోప్ ఇచ్చారనమాట. సో ఇక్కడికి రాజమండ్రిలో మీరు ఇలా ప్రజెంట్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఇక్కడ ఉన్న క్రౌడ్ నుంచి ఎలాంటి అప్రిసియేషన్ వస్తుంది? క్రౌడ్ అయితే బాగుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు చూడంగానే వావ్ అని ఒక యాంగ్జైటీతో వావ్ అని అంటున్నారు. ఎందుకంటే దగ్గర నుండి చూస్తే ఎవరికి కనిపించదు. మనం దూరం నుండి చూడండి అంటేనే వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థమైంది. కానీ నెక్స్ట్ టైం నుండి అటువైపు చూసిన వాళ్ళు కూడా ఇటువైపు వచ్చి వావ్ వావ్ అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది వస్తున్నారు, దీన్ని చూస్తున్నారు, దూరంగా వెళ్తున్నారు, దీని దగ్గరికి వచ్చి ఫోటోలు తీయించుకుని ప్రతి ఒక్కళ్ళు వెళ్తున్న పరిస్థితి. మీ ఫీలింగ్ ఏంటి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది 5 days కష్టపడినా కూడా ఎంతో చాలా బాధపడ్డాను అనమాట అది బ్రేక్ అయిందని. కానీ 1 dayలో అయిందని చెప్పి చాలా హ్యాపీ. దానికి అంత అప్రిసియేషన్ దొరికినది ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట. సో ఎప్పుడైనా కలిసారా? ఎప్పుడు కలవబోతున్నారు పవన్ కళ్యాణ్? నేను ఇప్పటిదాకా అయితే కలవలేదు. ఆయన ఛాన్స్ ఇస్తే కలిసి వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ మదర్ అండ్ ఆయన ఉన్న ఫోటోని ఆయనకే సబ్మిట్ చేయాలి, ఆయనకి ఇవ్వాలి అనేది నా కోరిక అనమాట. సో ఏంటి రూలింగ్ లో పవన్ కళ్యాణ్ స్టైల్ ఎలా ఉంది? అంటే ఇప్పుడు ఒక యాక్టర్ గానే చూసాం, ఇప్పుడు పాలిటిక్స్ లో ఉన్నారు. ఏమండి? చాలా బాగుంది. సో ఇది చూసిన మొత్తానికి పిఎస్పీకే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఇక్కడికి వస్తున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు. బేసిక్గా నేను ఫ్యాన్ కాబట్టి ఆయన చిత్రలేఖనం వేసాను. ఆయనతో పాటు వాళ్ళ మదర్ది అంటే అంజలిదేవి గారిది కూడా వేసాము. అది ఆయన్ని కలిసినప్పుడు ఖచ్చితంగా నా చేతులతోటి వేస్తామని చెప్తున్న పరిస్థితి. మొత్తంగా ఈ అమరావతి చిత్రకళా వీధి ప్రతి ఒక్క స్టైల్ అంటే నియర్లీ ఒక 500 మంది కళాకారులు మొత్తం రోడ్డుకి అటు ఇటు చాలా మెస్మరైజింగ్. అంటే ప్రతి ఒక్క పెయింటింగ్ కూడాను అంటే లైవ్లీహుడ్ లా కనిపిస్తోందంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. ఈ రోజు మాత్రమే ఉంది. సో ఈ రోజు రాని మిస్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా
ఈ సోషల్ మీడియా వేదికగా చూస్తారని సుమన్ టీవీ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.